పిట్యూటరీ గ్రంథి, దీన్ని పీయూష గ్రంథి అని పిలుస్తారు. ఇది మన శరీరంలో బ్రెయిన్ క్రింద భాగంలో బఠానీ గింజ అంత సైజులో ఇది ఉంటూ ఉంది. దీనిని మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది ఇతర హార్మోన్స్ ని మరియు గ్లాండ్స్ ని ఇది గవర్నింగ్ చేస్తుంది మరియు హార్మోన్స్ ని రిలీజ్ చేస్తూ ఉంది. పిట్యూటరీ గ్రంథి రెండు భాగాలుగా ఉంటుంది. యాంటీరియర్ పిట్యూటరీ మరియు పోస్టీరియర్ పిట్యూటరీ అని పిలవడం జరుగుతుంది. ఈ యొక్క యాంటీరియర్ పిట్యూటరీలో అడెర్నో హైపోసిస్ అని మరియు అదేవిధంగా ఈ యొక్క పోస్టీరియర్ ని న్యూరో హైపోసిస్ అని అంటారు. ఈ రెండు హార్మోన్స్ ని రక్తంలోనికి రిలీజ్ చేస్తాయి. దీనిని మనం చక్కగా గుర్తు పెట్టుకోవాలి అంటే ఫ్లాట్ పీజీ అనే పదం కనుక మనం గుర్తున్నట్లయితే ఇది చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్లాట్ FLAT పీజీ, ఫ్లాట్ పీజీ గనక మనకు గుర్తున్నట్లయితే మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. F అంటే ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH, L ల్యూటెరైజింగ్ హార్మోన్ LH, A అడెర్నో కార్టి అండ్ కాట్రోపిక్ ACTH అంటారు, అండ్ T థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH, అండ్ P ప్రొలాక్టిన్ హార్మోన్ PH, అండ్ G గ్రోత్ హార్మోన్ GH అని పిలుస్తారు. సో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫ్లాట్ G అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని హార్మోన్స్ ని మన పిట్యూటరీ గ్రంథి రిలీజ్ చేస్తూ ఉంది. సెకండ్ క్వశ్చన్, పిట్యూటరీ గ్లాండ్ చిల్డ్రన్, పిల్లల్లో ఎలాంటి పాత్ర పోషిస్తూ ఉన్నది? పిట్యూటరీ గ్లాండ్ పిల్లల ఎదుగుదలకు కావాల్సినటువంటి గ్రోత్ హార్మోన్ ఇది రిలీజ్ చేస్తూ ఉంది. పిల్లలు చైల్డ్హుడ్ నుండి అడాలసెన్స్, అడల్ట్హుడ్ ఇది రావడానికి ఎంతగానో ఈ యొక్క గ్రోత్ హార్మోన్ పిల్లలకి మరియు ఉపయోగపడుతూ ఉంది. మీ పిల్లలు ఎదగడం లేదా? మీ పిల్లల్లో ఆడ మగ మేల్ ఆర్ ఫీమేల్ కూడా వారిలో ఎదుగుదల లేదు అని మీరు గమనించారా? ఒకవేళ మీరు గమనించినట్లయితే మీరు అర్థం చేసుకోవలసినది వారి యొక్క పిట్యూటరీ గ్రంథిలో ఈ యొక్క గ్రోత్ హార్మోన్స్ ప్రాపర్గా ఉత్పత్తి కావట్లేదని మీరు గుర్తించాలి. పిల్లల్లో మెచ్యూరిటీ అంటే పురుషులలో కానీ స్త్రీలలో కానీ మెచ్యూరిటీ కనుక కనిపించినట్లయితే వారిలో ఈ యొక్క హార్మోన్ గ్రోత్ అనేది తక్కువగా ఉందని గుర్తించాలి. వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లల్లో పుట్టుకలో మూర్ఛ రావడం కానీ, పుట్టిన పిల్లలకి మాటలు సరిగా రాకపోవడం కానీ మొదలగునవి సమస్యలు రుగ్మతలకి కారణము ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్లో ఈ యొక్క గ్రోత్ హార్మోన్స్ ప్రాపర్గా లేవని మీరు గుర్తించి వెంటనే పిల్లలకు కావాల్సినటువంటి యొక్క ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ మీరు అందించినట్లయితే పిల్లల్లో చక్కగా ఈ యొక్క గ్రోత్ హార్మోన్స్ పెరిగి వారు ఆరోగ్యంగా ఉంటారు మరియు వారి యొక్క శరీరంలో జరగవలసినటువంటి జీవన క్రియలు ప్రాపర్గా జరిగి వారు బ్రతికినంత కాలము ఆరోగ్యంగా ఉంటారు. ఈ యొక్క పిట్యూటరీ గ్రంథి మీరు గుర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్. మనము మన యొక్క అరిచేతులను గమనించినట్లయితే మనము మన యొక్క పిట్యూటరీ గ్రంథిని ఇక్కడ గుర్తించవచ్చు. రెండో చేతికి చెప్తున్నాను, ఇక్కడ పిట్యూటరీ గ్రంథిని మనం గుర్తిస్తూ ఉన్నాము. దీనికి అనుసంధానమైనటువంటి బ్రెయిన్ ని గుర్తించండి మరియు పిట్యూటరీ గ్రంథిని గుర్తించండి. బ్రెయిన్ ని మొదటగా గుర్తించండి, తర్వాత పిట్యూటరీ గ్రంథిని మీరు గుర్తించండి. మీరు ఈ యొక్క ఆక్యుప్రెషర్ విధానంలో అన్ని హార్మోన్స్ ని సరి చేయాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉన్నది. మీ పిల్లల్లో ఎలాంటి ఇంబ్యాలెన్సెస్ మీరు గమనించినట్లయితే తప్పకుండా మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. సో ఇప్పుడు మనము ఈ యొక్క బ్రెయిన్ మరియు ఈ యొక్క పిట్యూటరీ గ్రంథిని స్టిమ్యులేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా మన యొక్క ఆక్యుప్రెషర్ పాయింటర్ అయినటువంటి థంబ్ ఫింగర్ తీసుకొని ఈ యొక్క బ్రెయిన్ పైన ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్,
ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా మన యొక్క పిట్యూటరీ గ్రంథి ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా రెండవ చేతి వైపు ముందు బ్రెయిన్ పాయింట్ ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా ఈ యొక్క పిట్యూటరీ గ్రంథి ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఈ విధంగా ఉదయకాలము మరియు సాయంకాలము ఈ యొక్క భోజనానికి ముందు గంట సేపు కానీ భోజనం చేసిన తర్వాత గంట సేపు కానీ 30 నుంచి 60 సార్లు తప్పకుండా ఈ విధంగా ఆక్యుప్రెషర్ చేసినట్లయితే మీ యొక్క పిట్యూటరీ గ్రంథు మీ యొక్క ఆధీనంలో ఉంటుంది. మీకు కావాల్సినటువంటి యొక్క హార్మోన్స్ ని ప్రాపర్ గా రిలీజ్ చేస్తూ ఉంది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రతి క్లాస్ ని మీరు క్షుణ్ణంగా విని మీరు బాధ్యతగా మీ యొక్క శరీరంలో వచ్చేటటువంటి మార్పులకి గల కారణాలను మీరు గుర్తించాలని కోరుతూ ఉన్నాను. ఐ విష్ యూ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్. శతమానం భవతే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.